ఓం గజాననాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 22వ భాగము. బ్రహ్మ విద్యను మనకు గురు శిష్య సంవాద రూపంలో మనకు అందిస్తున్నారు. ప్రవర్తన స్థలము విడిచి సొంత గృహమునకు వచ్చినప్పుడు ప్రవర్తన స్థలమందు నడుచు ఏదొక విషయములను గురించి ఏదొక సమాచారములను తెలియుటకు వినుటయు చూచుటయు లేదు. అప్పుడు మీరు నిద్రలో ఇండువారంటకు చోటున్నదా? వీలు లేదు. అదెట్లనగా, ఈలాగు కనబడుటపై చెప్పిన జడము లోకమై దానికి అడుగు భాగము ప్రవర్తన స్థలము, పై భాగము సొంత గృహముగా ఉన్నది. ఈ ప్రకారమైన లోకము మనకు ఒక ప్రవర్తన స్థలమై ఉన్నది. అయినా ప్రవర్తన స్థలముండు భూమి వేరు, సొంత గృహమందు భూమి వేరు. ఈలాగు రెండు భూములున్నవా? లేదు, ఒకటే భూమి అయి ఉన్నది. అయినా ఒక భాగమున సొంత గృహమనియు మరొక భాగమున ప్రవర్తన స్థలముగానున్నది. ఇట్లే ఈ కనబడు లోకము. సాధారణముగా మీరు నిద్రలో నుంటయని చెప్పు సమయము ఆ ప్రవర్తన స్థలమును విడిచి సొంత గృహమునందుండు సమయముగా నున్నది. అయినా ఆ ప్రవర్తన స్థలమునందుండు ఏదొకటయు చూచుటకు వినుటకు తెలుసుకున్నటకు కాకన స్థితియే సాధారణముగా నిద్ర అని చెప్పు అవస్థగా ఉన్నది. అయినా అది నిద్ర కాదు, ప్రవర్తన విడిచిన సమయమై ఉన్నది. ఆ ప్రవర్తన స్థలము విడిచి వచ్చిన వారెవరని నాకు తెలియటలేదు. చూచుటయు వినుటయు తెలుసుకున్నటయు అవన్నీయు మీలో ఎవరు? నా మనస్సు లేకున్నా ఏదైనాను చూచుటకు వినుటకు తెలుసుకున్నటకు చేయుటకు మీకు సాధ్యమున్నదా? సాధ్యము కాదు. అప్పుడు ప్రవర్తన స్థలమందుండినది ఎవరని తెలిసినదా? మనస్సే. అయినా మీరు నిద్రలో ఉన్నారని చెప్పు సమయమే మీ మనస్సు ప్రవర్తన స్థలమును విడిచి సొంత గృహమునకు వచ్చిన సమయముగానున్నది. దానికి నిద్రయని చెప్పుడు కలుగునా? నిద్రయని చెప్పుడు కగునా? చెప్పరాదు. అట్లయినా ఏమని చెప్పవలను? మనస్సు ప్రవర్తన విడిచిన సమయమని చెప్పవలను. అది కాక ఒక అంగడిలో సొంత గాడు అనేక సామానును తెచ్చిపెట్టి పగలంతయు వ్యాపారం చేసుకుని ఉంటున్నాడు. వ్యాపారము ముగిసి సామానులను తీసి లోపల పెట్టి తలుపులను మూసి తాళం వేసి లోపల నుండు సమయమున వ్యాపారముండునా? లేదు. అట్లయినా అతనికి అది ఏ సమయము? వ్యాపారము నిలిపిన సమయము. అలాగే మనస్సు ఒక వ్యాపారి. మనస్సు విచారాదులైన సామాన్యుల నుండి వ్యాపారము చేసుకునుచున్నది. దానిని నిలిపి విచారాదులైన సామానులతో తాను లోపల ప్రవేశించి తలుపులను మూసివేయున్నది. ఈ అవస్థకే మనము నిద్రించుటనుట. అయినా అది నిద్ర కాదు, అది మనస్సు వ్యాపారము నిలిపిన సమయము. నిద్ర అయిన చెప్పుట ఏ సమయమునకు? నిద్ర ఈ విధమైన స్వప్నం ఎట్లు కలుగుట? మీరు నిద్రలో లేక స్వప్నము కనబడుచున్నదని చెప్పినది సరికాదు. నిద్రలోనున్నప్పుడు ఎప్పుడునూ స్వప్నము కనబడుట లేదు. అయినా నిద్రైనటకు కారణము లేదు. ఎందుకనగా ప్రవర్తన స్థలమును విడిచి సొంత గృహమునకు వచ్చినప్పుడు ప్రవర్తన స్థలమందు చూచిన వినిన అన్ని కార్యములను మీరు ఆలోచించట్లేదా? అవును, ఆలోచించుచున్నాము. నిద్రలో ఉన్నప్పుడు ఆలోచించుటకు సాధ్యం ఉన్నదా? లేదు. అట్లు ఆలోచించుటకు స్వప్నమని చెప్పవచ్చునా? చెప్పరాదు. అట్లయినా దానికేమని చెప్పవచ్చును? మనము చేసిన మరియు చేయుటకున్న పనులను గురించి ఆలోచించే సమయమని చెప్పవచ్చును. అట్లు ఆలోచించట ఎప్పుడు? ఎచ్చట నుండి? ప్రవర్తన విడిచి సొంత గృహమునకు వచ్చి ఉన్నప్పుడు. అయినా మీరు నిద్రలో ఉన్నారని చెప్పు సమయమున మనస్సు ప్రవర్తనను విడిచి సొంత గృహమున యుండు సమయము కదా. అట్లుండునప్పుడు మనస్సు తన పనులను గురించి ఆలోచించుటకే స్వప్నమని చెప్పుట. అదెట్లనగా, మీరు ప్రవర్తనను విడిచి సొంత గృహమునకు వచ్చి కూర్చుండి మీకు తెలిసిన పిమ్మట నడిచిన సంభవములను కొన్నింటిని మీకు జ్ఞాపకమున్నంతవరకు ఆలోచించినది, ఆలోచింపవలసినది అదియును కాక తరువాత దీనిని చేయవలయుననియు చేయించవలయుననియు ఆలోచించుట సహజమే కదా. అలాగే మనస్సు తన ప్రవర్తనలను విడిచి సొంత గృహమునకు వచ్చి కూర్చుండి తనకు తెలిసి ఉన్న దానిని, వినబడిన దానిని, చూడబడిన దానిని గురించి ఆలోచించుటయు మీరు సాధారణముగా స్వప్నము చూచుడని చెప్పుట. అయినా అది స్వప్నం కాదు. మనస్సు తన ప్రవర్తన స్థలమును విడిచి సొంత స్థలము నుండి పై చెప్పిన సంగతులను గురించి ఆలోచించుటయే.
ఈ ఆలోచనకు స్వప్నమని చెప్పవచ్చునా? వీలులేదు. అదియుగాక నువ్వు పుట్టిన వెనక తెలియక వెనక చూడకుండా ఏదొక సంగతిని స్వప్నమున చూచుటకద్దు. మీరు పుట్టిన వెనక చూడక వెనక తెలియక యుండు ఏదొకటని గురించియో స్వప్నము చూచుట లేదు. అయినా స్వప్నమున ఆసియా, ఆఫ్రికా, అమెరికా, ఫ్రాన్సు, కాశీ, రామేశ్వరము, కిష్కింద, అయోధ్య, హరిద్వార, సత్యలోక, పాతాళ, నరక, స్వర్గము మొదలగు వాటిని చూచినదిగాను, ఆకాశమున పారి సముద్రమున పడి నిప్పులో దూకి చిరుత పట్టి పులి కరిచి ఏనుగు చుట్టుపట్టి చీల్చి పాము కరిచి చెట్టు నుండి పడి పడవ నెక్కిపడి తల్లి చని తండ్రి చని బిడ్డ బావియందు పడి బండియందు పోయి యుద్ధమాడి ఖడ్గము చేత గాయమై కలహమై కాళ్ళు విరిగి కండకు దెబ్బ తగిలి గొంతునకు త్రాడు కట్టి ఉరివేసుకుని చని ఉద్యోగము వహించి నదిలో పడి వ్యాపారం చేసి ఈ విధముగా అనేక చతుర్యుగములలో నడిచిన వాటిని చూచినది కద్దని స్వప్నమున తెలియచున్నదని మీరు చెప్పవచ్చును. వీటిలో ఏదొక సంగతియు మీరు పుట్టిన పిమ్మట గినక తెలియక ఉన్నదా? ఉండదు. కావుననే మనస్సు ప్రవర్తనను విడిచి సొంత గృహమున కూర్చుండి తనకు తెలిసిన చూడబడిన వినబడిన వాటిని గురించి ఆలోచించటయు ఆ అవస్థ. అది స్వప్నం కాదు. స్వప్నమనున్నది ఇప్పుడు మనము అనుభవించినది. స్వామి, ఇది స్వప్నమని చెప్పిత్రి కదా, అయినా ఇంత ఎక్కువగా స్వప్నం అనుభవించట్లేదు కదా. మీరు సాధారణముగా నిద్రలోనున్నారని చెప్పు సమయమున అనుభవించు స్వప్నమా లేక ఇప్పుడు అనుభవించు స్వప్నమా? ఏది ఎక్కువైనది? ఇప్పుడు అనుభవించినదే. అయినా మీరు పరుండి నిద్రలో ఉన్నారని చెప్పు సమయమున 1 నిమిష సమయమున అనుభవించు స్వప్నము కన్నా ఎక్కువ ఇప్పుడు అనుభవించటలేదు. అదెట్లనగా ఈ అనుభవము నిమిష స్వప్నము, నిద్రలో అనుభవించటని చెప్పబడు స్వప్నము దీర్ఘ స్వప్నమే ఉన్నది. మీరు సాధారణముగా పరుండి నిద్రలో ఉండు సమయమున అనుభవించే స్వప్నము ఎంతసేపు ఉండును? అది స్వల్ప సమయమే. అదియు 1 లేక 2 నిమిషములే ఉండవచ్చును. అటువంటి సమయములో మీరు ఎంతో దీర్ఘకాలములో ఉండునటువంటి స్థితులను అనుభవించుచున్నారు. ఎట్లనగా తల్లి చనిపోయి తండ్రి చనిపోయి కాశీకి రామేశ్వరంనకు పోయి పితృక్రియలను చేసి ఈ సంవత్సరము ఈ నెల ఈ తిథియందు ఈ నక్షత్రమునందు పుట్టి ఇప్పటికి 60 సంవత్సరముల ప్రాయమైనది. షష్ఠి పూర్తయ్యే నాకు కీళ్ళవ్యాధి సంభవించి పరుండి కష్టపడిపోతిని. కరిచినందువల్ల గాయమైనది. పట్టి నరికినారు. చెరసాలకు పోయినారు. రాజైనాను. ఒక చోటున చనిపోయినాను. ఒక చోటున పుట్టినాను. ఒక మనుష్యుని నిద్రలోనున్నప్పుడు పోయి పిలిచి మేమిద్దరం ఒక చోటన పరుండినాము అను ఈ ప్రకారము అనేక చతుర్యుగములు అనుభవించవలసిందిగా స్వప్నమును చూచి భీతి చెంది అరిచి ఆ సమయమున మీరు చెప్పిన నిద్రలో నుండి హెచ్చరిక అయిన పైన చెప్పిన ఏదో ఒకటైనను కలిగియో అనుభవించియో ఉంటున్నదా? లేదు. అయినా వాటిని అనుభవించినదంతయు ఎంత సమయము? 1 నిమిష సమయమునందు. 1 నిమిష సమయమందు ఎన్ని చతుర్యుగముల వృత్తాంతములు మనకు అనుభవమై కనబడుచున్నవి? అది అనేక చతుర్యుగముల వృత్తాంతములు అనుభవించినదై కనబడుచున్నది. అప్పుడు దీర్ఘ స్వప్నమేది? నిద్రయను తలుచు సమయమున కనపడు స్వప్నము. అయినా మనకు మంచి నిద్ర. ఇట్లు నిద్రలో ఇండుట వలన మనము లోకమున్నదనియు తల్లి తండ్రి ఉన్నారనియు జన్మించినాను చనిపోయినాననియు 5 సంవత్సరముల నుండి 100-120 సంవత్సరముల వరకు జీవించదననియు పుట్టిన వెంటనే చనిపోయినదనియు ఇంకను ఈ కనపడు అన్నియు అవస్థలు చూడబడు ఇది మనకు నిమిష స్వప్నమై ఉన్నది. ఏ సమయమున మనకు ఈ నిద్ర నుండి హెచ్చరిక ఏగునో ఆ సమయమున మాత్రమే ఇదివరకు నిద్రలో నుండినామనియు మనం ఇదివరకు చూచినవనియు స్వప్నమై ఉండినదనియు తెలియను. కావున ఇప్పుడిది మనకు నిద్రయు ఈ చూచుట వినుట తెలుసుకునుట అనుభవించుట ఇవన్నీయు స్వప్నమైనదే కాని యథార్థము కాదు. ఇది కాక నిద్రయని చెప్పుట తెలివి లేకయుండునటువంటిదే. అది ఏమనగా తెలియవలసిన దానిని తెలుసుకొనక యుండునదే. స్వామి, మనము సుఖముగా నిద్రించినామనియు ఏదొకటి తెలియలేదనియు నిద్ర నుండి హెచ్చరికైన వెనక చెప్పుచున్నాము. ఇట్లు చెప్పుటలో ఏదొకటి తెలియటలేదు. నిద్రించుచున్నానని తెలియవచ్చు. ఒక తెలివి బాకీ ఉన్నది కదా, అదేమి? ఈ మాట బహు తప్పు. ఏలననగా నిద్రించుటకుగాను మీరు పరుండి నిద్రవచ్చు వరకు నేను నిద్రవచ్చుటకై పరుండి ఉన్నాననియు హెచ్చరికైన పిమ్మటనే ఇదివరకు నిద్రించి ఉంటిననియు
విచారముయుండవచ్చును. నిద్రలో నుండినప్పుడు నేను నిద్రలోనున్నానని విచారం ఉండినదా? లేదు. నిద్ర నుండి హెచ్చరికైన వెనక నిద్రలో నుంటినని మీరు అనుమానించినది కాక నిద్రలో నున్నప్పుడుండిన అవస్థ ఇటువంటిదని చెప్పుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. అయినా లోకమున సాధారణము కదా. పరుండి నిద్రించినప్పుడును, బోధము తప్పి పరుండియుండినప్పుడును, కాకవలి అంటే మూర్ఛ వచ్చి పరుండి ఉండినప్పుడును, టైఫాయిడ్ రోగము తలకెక్కి పరుండి ఉన్నప్పుడును, లేకపోయిన ఆసుపత్రిలో క్లోరోఫామునిచ్చి బోధము తప్పించి స్మృతి తప్పి పరుండి ఉన్నప్పుడును లోకమును గురించి ఏదొకటి తెలివియో జ్ఞాపకము ఉన్నదా? లేదు. అయినా వీటినేమని తలచవలియును? నిద్రయనియే తలచవలియును. కావున తెలివి తెలుసుకొనక యుండుటయే నిద్ర. అట్లైనా తెలివియేయుండు ఆ వస్తువేది? అది తానేయుండు జీవుడు. తెలియకయుండు వస్తువేది? మాయ. అట్లైనా మనము ఏ స్థితియందు ఇప్పుడున్నాము? మాయలోనున్నాము. అప్పుడు మాయ అనున్నదేది? నిద్రయనున్నది. కావున మాయయేయుండు నిద్రయందు చూడబడి అనుభవించు స్వప్నములే ఇదిగో ఈ చూడబడు అవస్థలు. ఎప్పుడు మాయయేయుండు నిద్ర నుండి హెచ్చరిక కలుగునో అప్పుడు బోధము కలుగుచున్నది. ఆ బోధమే జాగ్రత్త అని చెప్పుట. ఏదనగా అనిత్యమైన దానిని తనదనియు వారిదనియు మొదలగు రాగద్వేషాదులైన వృత్తులను విడిచి నిత్యమైన తన్ను తాను తెలుసుకును అవస్థయే అప్పుడే జాగ్రత్తను అవస్థయని చెప్పుటకు వీలగుచున్నది. ఇప్పుడు జాగ్రత్త కాదు. 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం గజా